నమస్తే స్పెషల్ డిస్కషన్ కు స్వాగతం. అసలు అవి సమాధులు మాత్రమే కావు, మరణించిన వారి కుటుంబాల ఆత్మగౌరవం, మృతులకు ఇచ్చే గౌరవం. మనిషి పుట్టినప్పుడు ఆ కుటుంబం ఎంత సంతోషంతో బిడ్డను చేర్చుకొని సంతోషంగా సంబరం చేసుకుంటారో, అదే మనిషి మరణించినప్పుడు కూడా వారి దేహాలను పుట్టేడు దుఃఖంలోనూ సంబరంగా సాగనంపడం అనేది చూస్తుంటాం. ఆ తర్వాత వారి జ్ఞాపకార్థం ఓ సమాధిని కూడా ఏర్పాటు చేసి ప్రతి ఏటా వారి జయంతి లేదా వర్ధంతి సమయంలో ఆ సమాధిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. ఇదే తంతు అన్ని మతాల్లోనూ ఉంటాయి. అందుకే మరణించిన వారి సమాధులను అందరూ గౌరవిస్తారు. ఇకపోతే సిద్దిపేటలో దాదాపు 400కు పైగా ఉన్న క్రైస్తవుల సమాధులను ఇటీవల ఓ వర్గానికి చెందిన లేదా ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు దున్నేశారని చెప్పేసి క్రైస్తవ సమాజం ఆందోళన చేపట్టింది. అసలు సమాధులను ఎందుకు దున్నేశారు, ఈ అవసరం ఎవరికి ఉంటుంది? దీనిపై స్పందించడానికి క్రైస్తవ పరిరక్షణ సమితి నాయకులు జెరూసలేం మత్తయ్య గారు, అలాగనే రోమన్ క్యాథలిక్ అసోసియేషన్ నాయకులు, అలాగనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాయిడిన్ రోజ్ గారు, అలాగనే మరొక బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు డేవిడ్ రాజ్ గారు మనతో జూమ్లో ఉన్నారు. సో వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్, అందరికీ మీటింగ్కి స్వాగతం. ఇప్పుడు ఈ సిద్దిపేట బరియల్ గ్రౌండ్ని దున్నేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఈ అవసరం ఎవరికి ఉంటుంది? మతయ్య గారు ఫస్ట్ మీతోనే. సార్ థ్యాంక్ యూ సార్. మొదటగా ఇది చాలా సున్నితమైన అంశము. క్రైస్తవ సమాధుల స్థలము. క్రైస్తవ సమాధుల స్థలం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవ మతానికి సంబంధించిన మత విశ్వాసాలు, మనోభావాలకు సంబంధించిన అంశము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము, ప్రస్తుత అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సెక్యులర్ ప్రభుత్వంగా అన్ని మతాలను సమానంగా చూస్తున్నామని చెప్పిన ఈ తరుణంలో వారు సెక్యులర్ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న ప్రభుత్వము, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనప్పటికీ కూడా కూల్చివేయబడిన సమాధుల సాక్షిగా జరుగుతున్న అన్యాయం పైన ప్రజాస్వామ్యంలో 4వ పాదమైన మీడియా ఏ మీడియా ఛానల్ కూడా, మా క్రైస్తవ ఛానల్తో సహా ఎవరు కూడా ఈ సున్నితమైన అంశాన్ని చేపట్టలేదు. కానీ నిజంగా మా దేవుని ఆశీస్సులో లేదా మా దేవుని యొక్క మా బాధను దేవుడు విని మీ ఛానల్ ద్వారా ఈ విషయం పైన డిబేట్ పెట్టడానికి, ఈ అంశాన్ని ప్రపంచం దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీరు తీసుకున్న ఈ సాహసమైన డిబేట్ నిర్ణయాన్ని ముందుగా మిమ్మల్ని, మీ మేనేజ్మెంట్ని అభినందిస్తున్నాం సార్, మా క్రైస్తవ సమాజం తరపున. ఇకపోతే క్రైస్తవులు సమాధులు యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు వారు అంటే మేము చెప్పాలి, మీ ఛానల్ మరి సెక్యులర్ ఛానల్ లేదా హిందూ ఛానల్ మాకు తెలియదు, కానీ భూమి మీద జన్మించిన ప్రతి మనిషి కూడా మాకు అందరూ సమానులు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తారు కదా యేసుక్రీస్తు ప్రభు అందరికి, యేసుక్రీస్తు అందరికి ప్రభు అంటారు కదా, మా ఛానల్ అయితే అందరికి సమానం. ఓకే, థ్యాంక్ యూ మీ ఛానల్ వారికి. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం సార్, చనిపోయిన తర్వాత పునరుత్థానం ఉంటుంది, తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి రెండవ రాకడలో వచ్చినప్పుడు, మేఘారూఢై వచ్చినప్పుడు సమాధుల్లో నిద్రించిన వారు, మేము చనిపోయిన వారు అన్నాను సార్, నిద్రించిన వారు తిరిగి లేతురనే విశ్వాసము ప్రపంచంలో కేవలం క్రైస్తవ మతానికే ఉంది. అందుకు మేము క్రైస్తవులుగా గర్విస్తున్నాం. అటువంటి మా క్రైస్తవులను మా విశ్వాసాలను బతుకున్నంత కాలము క్రీస్తు యొక్క వాక్యానుసారంగా జీవించి విశ్వాసాలను కాపాడుకోవడం ఎంత అవసరం ఉందో, తిరిగి చనిపోయిన తర్వాత మా దేహాలు మేము ఈ 60 ఏళ్ళలో, ఈ 100 ఏళ్ళలో, ఈ 50 ఏళ్ళలో బతికినంత మా విశ్వాసం, మా బ్రతుకంతా కూడా తిరిగి మేము యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు మా సమాధుల నుంచి లేవబడితేనే మా ఈ 50 ఏళ్ళ క్రైస్తవ జీవితానికి ఒక ప్రతిఫలంగా భావిస్తున్న క్రైస్తవ సమాజానికి సమాధులు అత్యంత ప్రాముఖ్యమైనవి సార్. అటువంటి సమాధులను ఉన్న సమాధుల్లో కొన్ని పాత సమాధులు మా సొంత కుటుంబ సభ్యులు పెట్టుకొని మేము ఇప్పటికే బాధపడుతున్న సమయంలో ఒక గ్రామానికి సంబంధించిన సమస్య లేదా ఒక సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి అనేకమైన విస్తారమైన భూములు ఖాళీగా ఉన్నాక కూడా ఈ ఉన్న సమాధులను తవ్వి ఉన్న సమాధులను పూడ్చివేసి ఒక ప్రభుత్వము ఈ దుశ్చర్యకు పాల్పడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి అనేక మంది కుటుంబ సభ్యులుగా బాధపడుతున్నాం. మా క్రైస్తవ సంఘాలు కూడా స్పందించాయి. మీ ద్వారా దీనికి పరిష్కారం రావాల్సిందిగా ప్రభుత్వమే
వచ్చిందా లేకుంటే వేరే ఏదైనా వర్గం కూల్చిందా? సార్ దయచేసి మీరు ఫస్ట్ చెప్పినప్పుడు కూడా ప్రోమోలో ఒక వర్గం అంటున్నారు. ఇక్కడ వర్గం ఏం లేదు సార్. సాక్షాత్తు వెటనరీ అనే ఒక ప్రభుత్వ పశు వైద్య శాఖకు సంబంధించిన అధికారులు దగ్గరుండి కలెక్టరు అక్కడున్న ఎంఆర్ఓ వాళ్ళు కూల్చివేసి పోలీసులతో సహా ఒక సమాధిని కూల్చివేయడం అనేది ప్రభుత్వం చేసిన వైఫల్యం, ప్రభుత్వం చేసిన మా మనోభావాల పైన, మా మతం పైన, మా మత విశ్వాసం పైన దాడిగా మేము పరిగణిస్తున్నాం సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వారితో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ స్పందన ఏంటి దీని మీద అనేది. సార్ రాయిడిన్ గారు నమస్కారం. హలో. నమస్కారం సార్ ఇప్పుడు ఈ సమాధి కూల్చివేయడం అనేది ఎవరికి అవసరం? అక్కడైతే ప్రభుత్వంకి సంబంధించిన వ్యక్తులే కూల్చారని చెప్పేసి జెరుసలేం మత్తయ్య గారు స్పష్టంగా చెప్తున్నారు. ఏం కాదు సార్, బాధితులు చెప్తున్నారు సార్. బాధితులు చెప్తున్నారు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు, ఆవేదనతో చెప్తున్నారు. స్పందన ఏంటి దీని మీద? ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ వాస్తవం చూస్తే మనము సమాధులు కూల్చివేయడం మాత్రము అది మాత్రం అది నిజం. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఎవరు కూల్చారు, దీంట్లో ఎవరు చెయ్యి ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వాన్ని డైరెక్ట్ కూడా కొన్ని విషయాలు ఏమవుతుందంటే, ప్రభుత్వము పనిచేసేటోళ్ళు ఆఫీసర్లు ఏం చేస్తారంటే అక్కడ మంచి పేరు తెచ్చుకోవడానికి వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గం చేస్తారు. వాస్తవం చెప్పాలంటే అక్కడ ఉన్న నాయకులు, కన్సర్న్ మినిస్టర్, కన్సర్న్ ఎమ్మెల్యే గారికి కూడా వాళ్ళ నోటీస్ కూడా లేకుండా అది ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళే చేస్తారు. కలెక్టరు, అక్కడ ఎంఆర్ఓ, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాన్ని మేము ఖండిస్తున్నాం గట్టిగా. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అది మొదటిది. ఇంకోటి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధులు అనేది ఎక్కడైనా సరే మన యాజ్ పర్ ద లా మీరు చర్చినైనా, టెంపుల్ అయినా, మస్జిద్ అయినా మీరు తీసి మళ్ళీ వేరే చోట పెట్టొచ్చు. కానీ సమాధులు తీయడానికి లేదని ఒక చట్టం కూడా ఉంది. ఆ చట్టాన్ని కూడా చూసుకోకుండా వీళ్ళు దౌర్జన్యం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్సర్న్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేయాలి. అండ్ దీనికోసము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, హరీష్ రావు గారు ఎంపడే స్పందించి ఆయన నోటీస్ కి రాగానే ఇమ్మీడియట్లీ నాకు 2 ఎకరాలు భూమి కేటాయించారు వేరే చోట. వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఓకే, ఆయన డిస్ట్రిక్ట్ పోగానే ఎంబడే చేసి ఎంబడే ఇచ్చారు. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇప్పుడు 2 ఎకరాల భూమి ఇచ్చేది ఓకే ఫైన్, అది ఇక్కడికి పెట్టుకోకుండా అక్కడ పెట్టుకోండి అంటే అది కరెక్ట్. ఇప్పుడు ఉన్న 400, 300, 400 సమాధులు ఎన్నున్నా 10 ఉన్నాయి. ఆ ఉన్న సమాధుల పరిస్థితి ఏంది? ఇప్పుడు మనకు కొత్త సమాధులు ఇచ్చడం కాదు, ఉన్న సమాధులు. ఇంకోటి మేము మొన్న వీడియో చూసాము, కొంచెము అదే డేవిడ్ గారు వెళ్ళారు అడిగి. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరి సమాధి ఎక్కడుందో కూడా తెలియదు. అండ్ ఇంకోటి రాత్రిపూట చేసుడు ఏంది నాకు అర్థం అవ్వట్లేదు. రాత్రిపూట చేసుడు అంటే ఈ ఆఫీసర్లు చేసిన దుర్మార్గ పని ఇది. ఓకే, దీనికి యాక్చువల్లీ ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఫుల్లీ అండర్ బ్యూరోక్రాట్స్. వాళ్ళే చేసిన ఇష్యూ ఇది. దేనికి కూడా మనకు రాజకీయంగా కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయలేము, ఎవరు చెప్పలేము. బికాజ్ వాళ్ళ దృష్టికి లేదని తెలిసింది మాకైతే. మేము కూడా అడిగినాము, కనుక్కున్న తర్వాత మాకేం చెప్పారంటే నాయకులకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇదేంటంటే ఆఫీసర్లు కొంచెం వాళ్ళు సీఎం గారి ముందు, హరీష్ రావు గారి ముందు కొంచెం పేరు తెచ్చుకోవడానికి, వాళ్ళ నంబర్ పెంచుకోవడానికి ఇట్లాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు. దీంట్లోనే కాదు, మనం వాటిలో చూస్తున్నాం. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి కొన్ని విషయాల్లో. అంటే ఇప్పుడు అధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఎవరి దయాదాక్షిణ్యాల కోసం అండి, అంటే సీఎం గారి దగ్గర లేకుంటే అక్కడ స్థానిక మంత్రి గారి దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం ఇది చేసేది? ఇది మంత్రి గారి దగ్గర పేరు తెచ్చుకోవడానికి, మంత్రి గారి దగ్గర, సీఎం గారి దగ్గర, అంతే. ఇంకేం మంత్రి గారు ఇలా చేస్తే హర్షిస్తారా? మంత్రి గారు ఖండించారు. మంత్రి గారు కూడా చాలా బాధపడ్డారు. అది అయినే కాకుండా మన మైనార్టీ మినిస్టర్ కూడా చాలా బాధపడ్డారు. ఇది మంత్రులు చాలా మంది మంత్రులు తెలిసినప్పుడు, వేరే నాయకులు తెలిసినప్పుడు చాలా మంది బాధపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ గా ఇంకోటి చెప్తానండి, ఈ విషయము మన ఎంఐఎంలో కూడా తెలిసింది. వాళ్ళు ఏమనంటే ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఇప్పుడు రాయిడన్ ఒక మాట చెప్పండి, మీరు వాస్తవంగా మీకు పంజగుట్ట ఏరియా చూడండి, ఏది అమీర్పేట ఏరియా, మీరు అక్కడ ఖైరతాబాద్ చూడండి, మీరు హిమాయతాబాద్ చూడండి, చాలా చోట్ల ముస్లిం సమాజాలు ఉంటాయి. ఆ రోడ్ వైడ్నింగ్ కూడా బాటిల్ నెక్ ఉంటుంది. వాళ్ళకి ధైర్యం ఉందా చేయడానికి, వాళ్ళకి నిజంగా ధైర్యం ఉందా చేయడానికి ఒక్క సమాజం కలుపుమని చెప్పండి. ఎందుకంటే మీ క్రైస్తులు చాలా సాఫ్ట్, మీరు దీనికి ఏం చేయరు. ఇంకోటి నేను ఒక్కటి చెప్తా, ఇది ప్రభుత్వం తప్పు కాదు. ఎందుకంటే
మన నాయకులు, ప్రభుత్వం ఉన్న మన నాయకులే, ఓకే, మన కరెంట్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారు దాంట్లో వాళ్ళని బ్లేమ్ చేయాలి, మనం వాళ్ళని రెస్పాన్సిబుల్ పట్టుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు, వాళ్ళ వల్లనే నాయకుల వల్లనే పదవులు తీసుకుంటారు, పనులు చేయరు. ఒక్క పదవులు తీసుకుంటారు ఎవరు? కమ్యూనిటీ బేస్ మీద. నేను క్రైస్తవుని, నా క్రైస్తవ పదవి కావాలంటారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రైస్తవుల వద్ద కొట్లాటలు కాదు. మనం ప్రభుత్వంలో కొట్లాడమంటలేము, ప్రభుత్వం అడగాలి. ఇంకా నాయకులు చేయబట్టే మన ప్రభుత్వం కూడా క్రైస్తవులు అంటే విలువైంది. వాస్తవంగా క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే విలువైపోయింది మొత్తము, అంత దారుణంగా. దీన్ని మాత్రం మేము దారుణంగా ఖండిస్తున్నాము. ఓకే, ఇట్లాంటి దాన్ని కాదు. ఇప్పుడు ఉన్న సమాజం ఉంటే వాళ్ళు సమాధానం చెప్పాలి, దానికి ఉన్న సమాధానం ఏం చేయాలి, అక్కడ ఉన్న సమాధానాలని చెప్పాలి. ఓకే ఫైన్. ఇంకోటి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఒక విషయం ఉందండి గోలా గారు. ఒక ఇంపార్టెంట్ విషయం అంటే మన క్రైస్తవులో ఎలా మనము కింద ఉన్న ఎముకలు తీసి మన సమాజం మార్చుకోవచ్చు ఇంకో చోటికి. ఓకే, దాన్ని అది ఎలా ఉంటుంది? ఓకే, కనీసము మనకు చెప్పేసి అక్కడున్న సమాధానం పిలిచేసి మేము ఇంకో చోట ఇస్తాము, ఇక్కడ తీసుకొని అక్కడ వేసుకోండి, మీరు అక్కడ పెట్టుకోండి. సమాధులకు సంబంధించి ఆ సమాధి తోటకు సంబంధించిన కమిటీ ఉంటుంది, నాయకులు ఉంటారు, క్రైస్తవ నాయకులు ఉంటారు. కనీసం ఇంత దారుణమా? కనీసం వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా చేయడం అనేది ఇది పద్ధతి అంటారా మీ ప్రభుత్వ అధికారులకు? అది తప్పండి, అది చాలా తప్పు. మేము దాన్ని ఖండిస్తున్నాము. ఈ విషయంలో ఇంకా ముందడుగు మా పార్టీ నాయకులతో మాట్లాడతాము. ఓకే, మేము హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్తాం. యాక్చువల్లీ క్రిస్టియానిటీ ఏంది, వాట్ ఈస్ క్రిస్టియానిటీ అసలు వాళ్ళకి తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే మరి చెప్తున్నా మీకు నండి. మన ప్రభుత్వంలో నాయకులు ఎవరున్నారు రిప్రజెంటేటివ్, వాళ్ళ వల్లనే నాశనం పట్టించిండ్రు. లేకుంటే ఒక్కటి చూడండి, మీరు కేసీఆర్ గారు చూడండి, ప్రతి కమ్యూనిటీకి ఈక్వల్ గా చూస్తారు అతను. ఈవెన్ ఎవ్రీథింగ్. మనకు చూడండి, మైనారిటీ స్కూల్స్ ఇచ్చారు, బ్రహ్మాండమైన మైనారిటీ స్కూల్స్. ఆల్మోస్ట్ క్రిస్టియన్ పిల్లలకి 1,25,000. ఓకే, షాదిమాబు వరకు ఉంది. ఓకే, మన చదువుతుంది, మనకు అన్ని ప్రతి ఒక్కటి ఇస్తున్నారు క్రిస్టియన్స్ కి. క్రిస్మస్ కి 2 రోజులు ఫెస్టివల్ హాలిడేస్. ఓకే, బట్టలు పేదలకి అన్ని ఇస్తున్నారు ప్రభుత్వం. కానీ దుర్మార్గం ఎక్కడైతుందంటే ఈ ఆఫీసర్స్ వలన, బిలీవ్ మీ, ఓన్లీ ఆఫీసర్స్ అండ్ మన క్రిస్టియన్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? మీ పార్టీ పెద్దలకు అంటే మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఏదైనా మీరు అర్జీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా? ఉన్నాము, మాట్లాడుతున్నాము. మంత్రి గారితో కూడా మాట్లాడాము. మన మైనారిటీ మినిస్టర్ గారు లేరు ఇప్పుడు, ఆయన కాన్ఫరెన్స్ ఉన్నారు, రాగానే దాని కూడా ఆయన కూడా మాట్లాడతామని చెప్పారు. సేమ్ హరీష్ రావు గారితో కూడా మేము మాట్లాడతాము, చెప్తాం హరీష్ రావు గారికి ఇట్లా ఇబ్బంది బాగా అయిందని అండ్ కమ్యూనిటీ చాలా హర్ట్ అయి ఉందని చెప్తాము. ఓకే, ఒక్కడండి మీటింగ్లు పెట్టుకొని మా వెనకాల జనాలు ఉన్నారు అంటే అన్నంత మాత్రం అవ్వరు. ఓకే, అది వేరేలో బుధం మీరైనా కనీసం ఒక పార్టీ నాయకులుగా కూడా మీరు స్పందించి ముందుకొచ్చారు, మీరు కానీ డేవిడ్ రాజు గారు కానీ కొంతమంది నాయకులకు మాత్రం మాట్లాడినప్పుడు ఓకే మేము వస్తాము చేస్తాము మాట్లాడతామన్నారు, కానీ మళ్ళీ తర్వాత మాకు పర్సనల్ పని ఉందని అది ఇదని చెప్పేసి వెళ్ళిపోయిన ఒక 4-5 నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు సోనా గారు ఒక విషయం అండి, ఇప్పుడు నేను ఒకవేళ నాయకుడిని అంటే నేను రిప్రజెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తాం మేము చాలా ఇష్యూస్ లో. ఓకే, అట్లాంటప్పుడు ఆపదలు వచ్చినప్పుడు మన క్రైస్తవులు మనం ఆదుకోవాలి. ఓకే, మనం ఇంకోటి పార్టీ తరఫున కూడా మనం తప్పుడు మాట్లాడే అవసరం లేదు, ఎందుకంటే వాస్తవం మాట్లాడాలి. ఇప్పుడు వాస్తవం ఏంటంటే అక్కడ పార్టీకి ఏం ఇన్వాల్వ్మెంటే లేదు, అది పార్టీ ఇన్వాల్వ్మెంట్ అసలే కాదు, ఇట్ ఇస్ కంప్లీట్లీ బ్యూరోక్రాట్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, వీళ్ళ వల్లనే మనకి ఇబ్బంది అవుతుంది. దీన్ని కరెక్ట్ గా ఒక దారి ఎవరు మన లీడర్లు. మళ్ళీ మీ వద్దకు వస్తాను. ఇప్పుడు అక్కడ డేవిడ్ రాజు గారు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. డేవిడ్ రాజు గారు నమస్కారం. నమస్తే. సో మీరు ప్రత్యక్షంగా అక్కడ ఆ సమాధుల దున్నేసిన సమాధులకు ఆ స్థలంలో కూడా మీరు ప్రత్యక్షంగా మరి పర్యటన చేసి వచ్చారు, మీరు సందర్శించారు. పరిస్థితి ఎలా ఉంది మొత్తం? అంటే సుమారు ఎన్ని సమాధులు ఉంటాయి అక్కడ? అక్కడ మేము పరిశీలించినప్పుడు అయితే దగ్గర ఒక 350 నుంచి 400 వరకు సమాధులు ఉంటాయి అన్న.
కానీ ఇప్పుడు మీరు అన్నట్టు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు క్రైస్తవ లీడర్లు కొంతమంది మీకు టైం ఇచ్చి ఆ టైంను పాటించకుండా వాళ్ళకి పని ఉంది అని చెప్పినప్పుడు నేను ఆ క్రైస్తవ లీడర్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు యావత్ క్రైస్తవ సమాజం దేశంలోనే, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇంత పెద్ద అవమానము, బ్రతికున్న క్రైస్తవునికి రక్షణ లేదు, చనిపోయి సమాధిలో ఉన్న క్రైస్తవునికి రక్షణ లేదు. మన క్రైస్తవత్వంలో ప్రధానమైన ఒక నమ్మకం ఏంటంటే చనిపోయిన వారు మళ్ళీ యేసు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు తిరిగి పునరుత్థానంలో ఆత్మశరీరులై పైకి లేవనెత్తారని ఉంటది. ఇప్పుడు అటువంటి టైం ఉన్నప్పుడు మన సెంటిమెంట్, రిలీజియస్ ఏదైతే మెయిన్ కోర్స్ ఉంటుందో, అంటే మనం ఏదైతే యేసు ప్రభుని గాని, ఏ మతాన్ని గాని, ఏ దేవుని గాని నమ్మే సున్నితమైన లైన్ ఏదైతే ఉంటుందో, మన నిత్య జీవంలోనికి పోవాలి, మనిషి శరీర రీతిగా మరణించి ఆత్మ రూపంలో మళ్ళీ దేవుని దగ్గర ఐక్యమైతే అనే సెంటిమెంట్ ను లెక్క చేయకుండా, అది పొలిటికల్ గా ఉండనియండి, బ్యూరోక్రాట్ ఉండనియండి. ఇప్పుడు వాళ్ళు బ్యూరోక్రాట్స్ అన్నప్పుడు ఆ కలెక్టర్ గారికి అయితే ఎంత చిత్తశుద్ధి లేదంటే, ఇప్పుడు అక్కడ వెటనరీ హాస్పిటల్ పశువులకు ఒక కాలేజ్ కడుతున్నారు కాబట్టి నేను ఒక్క క్వశ్చన్ అడుగుతానండి, గవర్నమెంట్ కానీ యావత్, ఇప్పుడు మీ ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్న మేము ఎవరమైతే ఉన్నామో, ఈ డిబేట్లు ఉన్నామో, ప్యూర్ గా ఐ వాంట్ టు థ్యాంక్ బ్రదర్ రైడన్ గారు వెరీ మచ్ లైవ్ లో చెప్పాలంటే. ఎందుకంటే ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేట్ డే ఆర్ ఎవ్రీ 3-4 days కి ఒకసారి ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకి అయినా, ఇప్పుడు అన్న ఏమనుకున్నా పర్లేదు, నేను లైవ్ లో చెప్తా, కొంతమంది రాజకీయం చేయాలని రైడన్ గారిని బిలాంగ్స్ టు ఏ క్యాథలిక్ డినామినేషన్ అని వేరు చేస్తారు కదా, మరి మీ ప్రొటెస్టెంట్ అయి ఉండి మరి ఈ ప్రొటెస్టెంట్ దానికి అయినప్పుడు ఒక్కడు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ మీటింగ్ పెట్టి నేను ప్రేయర్ డే అని చెప్పి మాకు ప్రార్థనలు ఎవ్వరు నేర్పాడు, ఇప్పుడు వీళ్ళే ప్రార్థన నేర్పియాలి. తెలియదు ప్రార్థన మేము ఎవరు, మనకు సమస్య టాపిక్ డివియేట్ అవుతుంది. ఇప్పుడు అన్నా ఒక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు మొత్తం డీవియేట్ అయ్యే సమస్యనే లేదు. ఇప్పుడు మాకేమన్నా ప్రజలకు ఏమన్నా ప్రాబ్లం అయితే మన నాయకులు, ఇప్పుడు వేరే పార్టీలలో వేరే నాయకులు ఉంటారు. ఒక ముస్లిం ఇప్పుడు మంచిర్యాలలో ఒక ఇన్సిడెంట్ అయింది, ఆ కమ్యూనిటీ ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్రం నుంచి ఉన్న 6-7 ఎమ్మెల్యేలు పోయినరు, వాళ్ళు ఫోన్లలో ఎస్పీకి చేసారు, సస్పెండ్ చేసారు, ఏమైందో మీకు తెలిసింది. ఓకే, మరి మన కమ్యూనిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ఇప్పుడు ఉన్న చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మళ్ళీ పదవుల కోసం ఆశిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, చైర్మన్లు క్రైస్తవులను చెప్పుకొని పదవులు తెచ్చుకుంటోళ్ళు, మరి పదవులు తెచ్చుకున్న వాళ్ళు ఎందుకు, పదవులు తెచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఒకటి, మంత్రి హరీష్ రావు గారు విషయం తెలియగానే 2 ఎకరాల స్థలం కూడా కేటాయించారని చెప్పేసి అంటున్నారు. మీకు అర్థం అన్న, నేను మీకు ఒకటి చెప్పాలి క్లియర్. సమాధులకు వేరే చోట స్థలం ఇచ్చారంటే ఇప్పుడున్న సమాధులను తీసేస్తే ఒప్పుకుంటారా? నేను ఏమంటున్నా, 2 ఎకరాల స్థలం ఆయన ఆల్రెడీ 2 ఎకరాల స్థలం మనం పర్చేజ్ చేసిందే. ఆల్రెడీ డాక్యుమెంట్ లో 2 ఎకరాల స్థలం మనం పర్చేజ్ చేసిన డాక్యుమెంటే. ఆ డాక్యుమెంట్ కు గవర్నమెంట్ మళ్ళీ 20 లక్షలు ఇచ్చిందని ఆ 2 ఎకరాలకు ఇప్పుడు మేమేమంటున్నామంటే, అక్కడ ఆ ల్యాండ్ ఎట్లుందంటే, నేను ఇప్పుడు మీరు అన్నారు కదా అన్న, దీన్ని మీరు క్రిస్టియన్ లీడర్ మీరు పోయినరు, అప్రోచ్ అయినరు, ఏమన్నా లీగల్ గా చేసిరంటే, ఇక ఈ కాపీ చూడండి, ఈ కాపీ టు సీఎం గారు, కాపీ టు ప్రిన్సిపల్ సెక్రటరీ, కాపీ టు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కొప్పలేశ్వర్ గారు, మళ్ళీ కాపీ టు మైనారిటీ కమిషన్ కి ఇచ్చినాం. ఇక ఇట్లా ధర్నాలు అయినాయి అన్న వాటి మీద. ఓకే, ఈ ధర్నాలు ప్లస్ ఇట్లుంది, ఇప్పుడు ఇట్లా అయిపోయింది. అయితే మేం చేసే పని మేము చేస్తూనే ఉన్నాము. మిగతా క్రైస్తవులకు కూడా ఇది బాధ్యత ఉంది కదా. మిగతా క్రైస్తవులు కూడా మేము లీడర్లమని కమ్యూనిటీలో మేము చెప్పుకొని మీటింగ్లు పెట్టుకొని ఐక్యత మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఈ ఐక్యత అనేది కనిపించకుండా ఇప్పుడు 10 రోజులు అయిపోతుంది అన్న. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది మీ అభిప్రాయం ప్రకారం, మీ పార్టీ వాళ్ళు? ఇప్పుడు రైడన్ గారు చెప్పినట్టు 110% ఇక్కడ ప్రభుత్వము, సెక్యులర్ ప్రభుత్వము క్రైస్తవులకు ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి క్రైస్తవులను పండుకున్న సింహం అని ఆయన పెద్ద మాట అంటారు, కానీ నిజంగా పండుకున్నారు. కానీ కేసీఆర్ గారు ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద సీఎం హూ అడ్రస్డ్ అట్ గోల్కొండ ఫోర్ట్ అబౌట్ ద క్రిస్టియన్ పీపుల్. క్రైస్తవులని బిస్కెట్ ఛాయ్తో పెట్టిన ప్రభుత్వాలను వదిలేసి బిర్యానీలు పెట్టిన ప్రభుత్వం. కొంతమంది సరే ఆ బిర్యానీ మేము తింటాము అది వేరే విషయం, కానీ పెద్ద మనిషి మమ్మల్ని గుర్తుపట్టి మాకు మాకు ఇంపార్టెన్స్ ఇచ్చి మమ్మల్ని చూస్తున్న ప్రభుత్వం. మేము ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే, ఇది అన్న రైడన్ గారు అన్నట్టు బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ వాళ్ళు చేసిందే, సార్కి ఇంకా తెలియదు. సార్ చాలా గొప్ప వ్యక్తి,
ఆ సార్కి తెలిసి ఇది మాత్రం సహించరు. ఇప్పుడు అన్న క్రిస్టియన్ లీడర్లు సార్ దగ్గరికి పోనిస్తలేరు. అక్కడున్న క్రైస్తవులను మా క్రైస్తవులే భయభ్రాంతులు చేస్తుండ్రు. హరీష్ రావు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, మార్కెట్ మెంబర్. ఆ వ్యక్తికి ఇదంతా తెలిసినా కూడా ఆ వ్యక్తి పోతలేడు. పోకుండా ఉన్న ఇంటి పక్కకున్న మేము ఇక్కడ సిటీ నుంచి పోతే ఆ వ్యక్తి కేవలం ఆయన పొజిషన్ కాపాడుకోనీకే అక్కడ ఉన్న క్రైస్తవులు అందరూ అన్న నేను చూసుకుంటా అని చెప్పి చూసుకొని ఒక పెద్ద మనిషి చెప్పుకోనీకే ఇప్పటిదాకా కూడా ఇంటి పక్కకున్న బర్రెల గ్రౌండ్ విజిట్ చేయలే. ఎంత దౌర్భాగ్యం చెప్పన్న పొజిషన్ కాపాడుకోనీకే. ఓకే, అంటే ఇప్పుడు సమాధుల్ని కూల్చేసి వేరే చోట ఇస్తామంటే దాన్ని క్రైస్తవులు సర్దుకుంటారా అన్నది కరెక్టేనా అన్న? ఇప్పుడు ఒక మాట, శవాల మీద మీరు పశువుల కాలేజ్ కడతా అంటే ఆ ఆత్మలలో పాస్టర్లు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మంచిదా? తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇది అరిష్టము. కేసీఆర్ గారు నిత్యము పూజలు పునస్కారాలు పెద్ద పెద్ద యాగాలు చేసే వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు అంటారు కదా దేవుడు వరం ఇస్తే పూజారి వద్దన్నట్టు, దేవునికే తెలియదు ఇదంతా పూజారులు చేసే పని. ఇది పెద్ద ఆయనకు దృష్టికి తీసుకుపోవాలి. రైడన్ గారికి నేను 3-4 రోజుల నుంచి మాట్లాడుతున్నాము. పాపం అన్న పొద్దున సాయంత్రం మాట్లాడుతున్నారు. ఇవాళ మినిస్టర్ గారిని కలవడానికి చూసినాము. ఇందులో చోదనిష్టమైనది ఏంటిదంటే ఈ మినిస్టర్ గారిని కానీ ఎవరినన్నా కలవాలనుకుంటే మా క్రైస్తవ లీడర్లే దీన్ని నీరు గార్చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ డేవిడ్ గారు, మీరు జూమ్ లైన్ లో వచ్చి మీ అమూల్యమైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు డేవిడ్ గారి మాటలు విన్నారు, అలాగనే రాయ్డిన్ రోచ్ గారి మాటలు విన్నారు మీరు. సో ఈ విషయం చూస్తుంటే అంటే ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి మీ ఒపీనియన్ లో చెప్పండి. ఒకటే సార్, మన 95 న్యూస్కి 95 టీవీ ద్వారా 2 సత్యాలు తెలిసినాయి మనకు. ప్రభుత్వము క్రైస్తవ సమాధులను కూల్చివేసి అధికారులు ప్రజాప్రతినిధులకు తెలియకుండా చేశారని చెప్తున్న ఆ సవరణ లేదా సర్ది చెప్పుకోవడము, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఆ రాయ్డిన్ రోచ్ గారే కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకాలం నుంచి ఉన్న డేవిడ్ రాజు గారు కానివ్వండి, సమస్యను సమస్యగా గుర్తించకుండా సమస్యగా గుర్తిస్తూనే సమస్యకు కారణమైన వారిని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎట్లంటే సమాధుల స్థలం కూల్చివేసి పడినప్పుడు మరి రాయ్డిన్ రోచ్ గారు అంటున్నారు ఇది అధికారులు చేశారు, హరీష్ రావుకు తెలియదు, మంత్రికి తెలియదు అన్న మాట. దయచేసి రాయ్డిన్ గారు మీరంటే నాకు గౌరవం ఉంది, కానీ ఈ మాట పూర్తి అబద్ధము. 100 మంది పాస్టర్లు ధర్నాలు చేసి పేపర్కి వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ మినిట్ టు మినిట్ ఈరోజు 11 గంటల నుంచి ఉదయం 11 అంటే కమర్షియల్ టైం 10 గంటల నుంచి 5 గంటల లోపు ఏ కార్యక్రమం ఎక్కడ జరిగిందని జిల్లా మండల గ్రామ స్థాయిలోంచి ఇంటెలిజెన్స్ టక్మంట సీఎంకి క్యాబినెట్కి వెళ్ళిపోతుంది. సమాధుల స్థలం కూల్చివేసిన ఆ నైట్ కూల్చివేసారు కదా, ఆ తెల్లారి 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల సమాచారం అందరికి వెళ్ళిపోయింది. ఇకపోతే డేవిడ్ రాజు గారు మా పెద్ద ఆయన నాకు తెలియనియట్లేదు అంటున్నారు. సరే, వ్యక్తిగతంగా వ్యక్తులు వెళ్ళి పెద్ద ఆయనకు చెప్పడానికి కానీ మంత్రికి చెప్పడానికి కానీ తెలియనియట్లేదు, కానీ సమాచారం పెద్ద ఆయనకు కూడా తెలిసిపోయింది ఇంటెలిజెన్స్ ద్వారా. అయినప్పటికీ కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు ప్రశ్నించే వాళ్ళు లేరు కాదు, దయచేసి ప్రశ్నించేద్దామన్న వాళ్ళు కూడా ప్రశ్నించలేరు. జూమ్ లైన్ కట్ అవడంతో మళ్ళీ రాయ్డిన్ గారు ఫోన్ లైన్ లో వచ్చారు. ఓకే, మా రాయ్డిన్ గారికి మళ్ళీ మనం ఓకే సార్, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇది మంచి పేరు సంపాదించుకోవడం కోసము ఈ కొంతమంది ఈ చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు కదా. సో ఈ ఆఫీసర్స్ ప్రభుత్వం వద్ద వాళ్ళకు మంచి పేరు సంపాదించాలని అనుకుంటే మరి ఈ క్రిస్టియన్స్ సమాధులు అనేది ఒక సిమెంట్ కట్టడం కాదు, అది ఒక సెంటిమెంట్ అని భావించరా? వీళ్ళకి తెలియదా? వీళ్ళకి అంటే అక్కడ ఉన్న లోకల్ క్రిస్టియన్ లీడర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మంత్రి గారికి అనుచరుడు, మరి ఆ వ్యక్తి అంటే ఇప్పుడు డేవిడ్ రాజు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే అనుచరుడు ఆయన ఎందుకు సరైన రీతిలో స్పందించలేదు? అక్కడ అసలు ఆయనకు తెలియదా? వీళ్ళకి తెలియకుండా జరుగుతుంది అదంతా? ఇప్పుడు ఈ విషయంలో మాత్రం కొంత మంత్రిగా కూడా తెలియదు ఇట్లా అవుతున్నట్టు. అది మాకు ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్, స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ తెలిసింది. వీళ్ళు ఓవర్ నైట్ డిస్కస్ చేసి దీని ఇట్లా తయారు చేశారు.
ఓకే, దానికన్నా ముందు యాక్చువల్లీ 2-3 రోజులు ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు కాబట్టి రాత్రి పూట చేశారు వీళ్ళు. ఇప్పుడు వార్త జోనా గారు ఒక వార్త చెప్తాను మీకు. మన దగ్గర యాక్చువల్లీ నేను చెప్పినట్టు మన నాయకుల వల్లనే మనం దెబ్బతింటాము. ఓకే, ఒఫీషియల్ నాయకులు, ఒఫీషియల్ రిప్రజెంటేటివ్ నాయకులు ఎవరున్నారు ప్రభుత్వంలో, వాళ్ళ వల్లే దెబ్బతింటాము. ఎందుకంటే వాళ్ళు సీఎం గారి దగ్గర దాకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. క్రిస్టియన్ కమిటీ ఏందని దానికి కరెక్ట్ సీఎం గారు చెప్పే విధానం లేదు. ఇప్పుడు మనం చాలా విషయాలు చూస్తున్నాం, చాలా విషయాలు. ఇప్పుడు మనం చూస్తే వార్తలు చూస్తే మనం ఆల్మోస్ట్ అలాంటి ఇంక్లూడింగ్ దళిత్ క్రిస్టియన్స్ అందరు కలిపి ఆల్మోస్ట్ 80-90 లక్షల మధ్య ఉన్నారు జనాభా. 80 లక్షలు కాదండి, మీరు 60 లక్షలు తీసుకోండి. అంటే ఆల్మోస్ట్ మనం ఒక 17%-18% మన క్రైస్తవులు. మన తెలంగాణలో ఉన్న పాస్టర్లు ఆల్మోస్ట్ 35-40 వేల చర్చలు పాస్టర్లు ఉన్నారు. అంత పెద్ద జనాభా. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ అంత పట్టించుకోవట్లేదు మరి. ఎందుకంటే ఓఫీషియల్ తెలుసు, సార్ సీఎం గారు తెలుసు, కానీ ఇబ్బంది ఏంటంటే మన రిప్రజెంటేటివ్ ఎవరున్నారు వాళ్ళు ఏం చెప్పాక అక్కడ చెయ్యక. ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటండి, ఈ ఇష్యూ ఏంటి డేవిడ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మీ పక్కన మతయ్య గారు ఉన్నారు, ఆయన కూడా తెలుసు. ఏమున్నా డైలీ ఏదో ఇష్యూ ఉంటుంది మన దగ్గర, ఏదో ఒకటి వస్తూనే ఉంటారు, పాస్టర్లు వస్తూ ఉంటారు, వాళ్ళు వస్తారు, మనం రిజాల్వ్ చేస్తున్నాం ఇష్యూలు. ఎందుకంటే మనకు అందరూ స్పందిస్తున్నారు, ఎస్సీఐ గారు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నాయి, ఏమున్నా ఇష్యూస్ ఉన్నా గవర్నమెంట్ ఏరియా కలెక్టర్ వాళ్ళందరికి ఏమంటే ఫోన్ చెప్తే ఇబ్బంది అయితే చర్చ ఇబ్బంది అందరూ హెల్ప్ చేస్తున్నారు. నథింగ్. ఎందుకంటే సీఎం గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఉంది క్లియర్ గా, ఏ కులంగా ఏ మతంగా ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఎవరు జోనా గారు ఇప్పుడు రామారావు అండి నా పేరు, సారీ రామారావు గారు. ఇప్పుడు ఒకవేళ వాస్తవం చెప్పారు రామారావు గారు మీకు, యూపీ ఉత్తరప్రదేశ్ ఆల్మోస్ట్ ఒక 1700 చర్చలు బంద్ చేశారు. ఓకే, మనకు తెలంగాణలో ఏముంది అదృష్టము, మనకి ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి అది ఒకటి ఉంది. ఓకే, ఇన్సిడెంట్ అయితే చిన్న ఇన్సిడెంట్ అవుతున్నాయి, కానీ ఇది మాత్రం చాలా పెద్ద ఇన్సిడెంట్. ఓకే, చిన్న ఇన్సిడెంట్ ఓకే పే చేయకుండా అప్పుడు అది చేసుడు ఇది చేసుడు ఇవన్నీ ఉన్నాయి, పాత్రలు కొట్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఒక క్వశ్చన్ సార్, ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో జరుగుతుందా లేకుంటే ప్రభుత్వ పెద్దలు అసలు వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతుందా? నేను అధ్యయనం మాటి అధ్యయనం జోనా గారు, ప్రభుత్వం పెద్దలకు తెలియదు చాలా విషయాలు. ఈ విషయం ఉంటే నేను చెప్తాను, ఈ విషయం అయితే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఎందుకండి కాదు, ప్రభుత్వం దగ్గరికి మనలో ఉన్న మన రిప్రజెంటేటివ్ ప్రభుత్వంలో వాళ్ళు వెళ్ళి మాట్లాడాలి, అప్పుడే కొంచెం వెయిట్ ఉంటది. ఇప్పుడు మేము ఉన్న పార్టీ మనుషులు మేము కరెక్టే, మేము చెప్పేది ఓకే అయితే పనులు అయితే, కానీ బలంగా నిజంగా అవ్వాలంటే వాళ్ళు వెళ్ళదు కదా. వాళ్ళు వాళ్ళ పదవులను పట్టుకొని వాళ్ళు వెనకాల కూర్చొని ఆ ముసుగులో కూర్చొని ఆ ముసుగులో ఏముందో దాంట్లో గొడవ ఉందో పుల్లి ఉందో కూడా మనకు అట్లా అయిపోయింది పరిస్థితి ఉండేది. నేను అందుకే ఇప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రాయిడెన్ గారు, ఇప్పుడు మనకు ఒక అంటే ఇప్పుడు మీ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఒక సెంటిమెంట్ ఉంటుంది, అంటే చనిపోయిన వ్యక్తుల యొక్క సమాధులకు వెళ్ళి వాళ్ళతో అంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడము అని అంటే ఏంటంటే పండుగ పేరు ఆల్ సోల్స్ డే అని చెప్పేసి ఆత్మల పండుగ అనేది ఒకటి జరుపుకుంటారు. సో ఇప్పుడు ఈ సమాధులు పోయినాయి కదా, ఇప్పుడు ఎక్కడ జరుపుకుంటారు వాళ్ళు? లేదండి, ఒకటి మాత్రం ఈ సమాధులు ఎక్కువ వాటిని రీఇన్స్టాల్ అక్కడే రీఇన్స్టేట్ చేయాలి అంతే. వాళ్ళని ఎక్కడ కట్టుకోవాలి అంతకైతే మీరు వాళ్ళని పిలిచి ఫ్యామిలీని పిలిచి చెప్పండి, మీరు ఇక్కడికి వెళ్ళి తవ్వుకొని మొత్తం తీసుకొని పెట్టండి, పెడతాము. ఎందుకంటే ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటో అంటే జాగలేక ప్రపంచం అంతా జాగలేక సమాధులు మనం సమాధులు వేసిన తర్వాత మూడు సంవత్సరాలు తీసేసి చిన్న బాక్సులు పెడతారు గోడలకి. ఓకే, దాన్ని నీచ్ అంటారు. ఆ సిస్టమ్ ప్రపంచం అంతా ఉంది, అది ఎక్కడైనా ఉంది, అంతా ఆల్రెడీ మన ఇండియాలో కూడా ఉంది. ఇవి గోటు ఎందుకు హైదరాబాద్ లో కూడా ఉంది. ఇప్పుడు నారాయణ సెమెట్రీకి వెళ్తే ఉన్నది అదే సిస్టమ్ నడుపుతుండ్రు, తాగలేదు. సమాజంలో ఇబ్బంది అవుతుంది బాగా, ఇప్పుడు కూడా ఇబ్బంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నీకు వాస్తవం అంటే, సీఎం గారు కేటీఆర్ గారు కలిసి మనకు భూమి ఇచ్చారండి, కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎవరు తెలియదు. ఇంకోటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు క్రిస్టియన్ భవన్ అన్నారు 9 సంవత్సరాలు అయింది, దాని జాడే లేదు ఎక్కడ అనేది. అక్కడెక్కడ మొత్తం పిల్లర్ స్టోన్స్ వేస్తున్నారు తప్ప దాని రూపం అనేది లేదు.
మళ్ళీ దాంట్లో కూడా క్లారిటీ ఇస్తాను మీకు. ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి, ప్రభుత్వం ఉన్నాం కాబట్టి తెలుసు. మంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఇంత ముందు ఉన్న చోట క్రిస్టియన్ భవన్ ఏముంది ఇంత ముందు ఉన్న చోట ఆ జియాలజికల్ ఏరియా వైజ్ చూసి అక్కడ ఒక భవనం కడదామని ప్రయత్నం చేశారు. కానీ అన్ఫార్చునేట్ అది లీగల్ గా అయింది. లీగల్ పోయి వేరే గ్రూప్ పోయి వాళ్ళు కోర్టుకి చేశారు. దాంట్లో మంత్రి గారు ప్లస్ మన గంగులీ కమలాకర్ గారు పిలిచి కూడా ఆపోజిట్ వాళ్ళని కూడా పిలిచి చాలా మాట్లాడారు. ఇద్దరు మన మంత్రి కొప్పులీశ్వర్ గారు మాట్లాడారు, గంగులీ కమలాకర్ గారు మాట్లాడారు. చాలా ప్రయత్నం చేశారు. కానందున కేటీఆర్ గారితో స్వయంగా మన కొప్పులీశ్వర్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇచ్చారు మన భూమి. ఇప్పుడు అది మళ్ళీ ఇక్కడ పెడితే అది ఏమైందంటే రీడిజైన్ స్టేజ్ లో ఉంది. ఓకే, దాన్ని మళ్ళీ ఇక్కడ జియోగ్రఫీ ఎట్లుందో ల్యాండ్ చేత దాని ప్రకారము వాళ్ళు చేంజ్ చేస్తారు డిజైన్. ఆ డిజైన్ చేంజింగ్ ప్రాసెస్ ఉంది. అంతేగాని అది ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు అయితే ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్పండి సార్, ఫైనల్ గా మీరు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తున్నారా? ఒకవేళ మీరు తీసుకెళ్తే ఈ సమస్యపై స్పందించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందా మీకు? నేను ఇవాళ కూడా మంత్రి గారితో మాట్లాడాను ఫోన్ లో. మంత్రి గారు ఎల్లుండి వస్తున్నారు. వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి హరీష్ రావు గారితో కూడా మాట్లాడతారని చెప్పారు. ఎందుకంటే ఒకటి మనము ప్రోటోకాల్ ఒకటి ఏదంటే మన మైనారిటీ మినిస్టర్ వెళ్ళేసి ఆయనతో చెప్పాలి, ఆయన చూడనే చెప్పించుకోవాలి. అదే ప్రోటోకాల్. మనం ఏదో కంగారు పడి గొడవ పెట్టేది మాత్రం కాదు. కానీ దీనికి యాక్చువల్లీ రైట్ సిస్టమ్ పోవాలంటే మన కన్సర్న్ రిప్రజెంటేటివ్ ఎవరున్నారు గవర్నమెంట్ లో ఒఫీషియల్ గా. ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే వాళ్ళు ఉన్నారు, ఇంకో వాళ్ళ టర్మ్ ఇంకో 1 వీక్ 1 మంత్ ఎంత ఉంది ఏదో నడుస్తుంది. కానీ వాస్తవం చెప్పాలంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడి వాళ్ళు వచ్చి బయటికి జనాలు చెప్పాలి, జనాలకు అర్థం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చేయక మేం చేసాలి, మా పని వాళ్ళు చేసుడు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూ ఎవరు చెప్పాలి జనాలకి? ఇట్లా అయింది, ఇట్లా మాట్లాడుతున్నాం, ఇది చేస్తామని చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పకుండా వాళ్ళు కూర్చొని ముసుగులో కూర్చొని మన అందరినీ ఇబ్బంది పెడుతుంటే అటు ఏ లాభాలు ఉండి కూడా. ఇంకోటి నేను చెప్తాను, ఇంకో విషయం ఉన్నారు. వాళ్ళని సస్పెండ్ చేయాలా లేదా? ఏంటండి? అధికారులను సస్పెండ్ చేయించే ప్రయత్నం చేస్తారా మీరు? మేము ప్రయత్నం చేస్తామండి తప్పగా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఒకటి దోన గారు, నేను పార్టీ వ్యక్తిని, ఓకే, కానీ సేమ్ టైం కూడా నేను మన కమ్యూనిటీ లీడర్ని కూడా. నేను కమ్యూనిటీకి అన్యాయం అయితే చేయలేను కదా. అవును, నేను కమ్యూనిటీకి అన్యాయం చేయలేను కదా. ఎస్, వెరీ గుడ్ సార్. నిజంగా చెప్పాలంటే ఒక క్రైస్తవ నాయకులుగా మీరు అదే పార్టీలో కొనసాగుతూ కూడా ఒక జెన్యూన్ పర్సన్ లాగా వ్యవహరించారు. అది నిజంగా చెప్పాలంటే క్రైస్తవ సమాజం మీకు కూడా రుణపడి ఉంటుందని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే ఒక పార్టీలో ఉండి కూడా క్రైస్తవ సమాజం కోసం ఒక లీడర్గా ఉంటూ పార్టీ అంటే అక్కడ అన్యాయం జరిగినప్పుడు పార్టీ పెద్దలకి తీసుకెళ్లి పోరాటం చేసే చొరవ కూడా తీసుకుంటామని చెప్తున్నందుకు ధన్యవాదాలు సార్. రామారావు గారు, ఇది మాత్రము పార్టీకి సంబంధించి కాదండి. ఇది ఇది నేను చెప్తున్నా కదా, ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. అది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. ఇది పార్టీకి సంబంధించి కాదు. అంటే మీ ప్రభుత్వంలో ఉన్నారు కదా సార్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఉన్నారు. బట్ ఒకటి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు జనాలు పనిచేస్తారు. ఇప్పుడు అట్లా కదా వాళ్ళు ఉన్నది, వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ అంటే వాళ్ళు ప్రతి పార్టీ వల్ల పనిచేస్తారు. కాంగ్రెస్ జనాలు పోతే వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి, బీజేపీ పైన హెల్ప్ చేయాలి, ఎవరి పైన హెల్ప్ చేస్తారు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. డెఫినెట్లీగా ఆ వ్యక్తులను కూడా ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయిస్తామని కూడా చెప్తున్నారు సార్. ఓకే, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? మేము స్పందించడం ఏం లేదు సార్. ఇప్పటికైనా సరే నాకు ఇద్దరు నాయకుల మాటలు విన్న తర్వాత క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వ అధికారులది తప్పని చెప్పుకుంటూనే మంత్రులను, ముఖ్యమంత్రులను, వారి ప్రభుత్వాలని ప్రజాప్రతినిధులను ఎవరైతే బాధ్యత గల వారిని కాపాడుకుంటూ వాళ్ళని ఏమనకుండా ఇక ఓపెన్గా మనం దాస్తే అవ్వదు కాదు 95 టీవీ ద్వారా ఎవరైతే బాధ్యతగా క్రిస్టియన్ కోటాలో ఎమ్మెల్సీగా ఉంటున్న ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అని 15 సంవత్సరాలు ప్రభుత్వ ప్రోటోకాల్ని, ప్రభుత్వ జీతాలను, ప్రభుత్వానికి ప్రజలు కట్టే పన్నుల రూపంలో వస్తున్న ఆ డబ్బును అప్పనంగా తిని పందికొక్కులాగా కూర్చుంటున్న రాజేశ్వరరావు ఎందుకు పనిచేయట్లేదని చెప్పి
మాలాంటి ప్రజా సంఘాలతో పాటుగా క్రైస్తవ సంఘాలతో పాటుగా పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా, పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాయడన్ రోజు గారు కానీ డేవిడ్ రాజు గారు కానీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గానో రాజేశ్వరరావుని ప్రశ్నిస్తున్నారు. సరే మంచిదే, ఇది మీరు ప్రశ్నించడము అటువైపే మాత్రమే కాకుండా అదే ఫోర్స్ తోటి మంత్రిని కూడా మీరు ప్రశ్నించండి. ఇప్పటివరకు చెప్తా హరీష్ రావు గారికి తెలియదు, మైనార్టీ మంత్రికి తెలియదు అన్న మాటను వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఇద్దరు కూడా డేవిడ్ రాజు గారు స్వయంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైతే హరీష్ రావు మంత్రికి అనుచరుడుగా ఉంటున్న ఆ రూబేర్ అనే వ్యక్తి ఏదో వ్యవసాయ మార్కెట్ పదవి ఏదో అనుభవిస్తుందని చెప్పి ఆయన పదవి కాపాడుకోవడం, ఇక్కడ రాజేశ్వరరావు తన ఎమ్మెల్సీ పదవి కాపాడుకోవడానికి ఆ రూబేన్ అనే వ్యక్తి కూడా ఆయన పదవి కాపాడుకోవడానికి ఈ సమస్య హరీష్ రావు దృష్టికి తీసుకెళ్ళట్లా లేరన్న సంగతి తెలుసుకొని అదే సమాధులలో రాజేశ్వరరావును సమాధి పెడదాం, రూబేన్ సమాధి పెడదాం. మీరు నిజంగా ఉంటే ఇప్పుడు వెళ్ళిపోయి మంత్రి గారి దగ్గరికి టైం తీసుకోండి. సార్ ఇప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టికి పోలేదని చెప్తున్నారు కాబట్టి మేబీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారి దృష్టికి కూడా అది వెళ్ళకపోయి ఉండొచ్చు కదా. దయచేసి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు దృష్టికి సంఘటన జరిగిన వెంటనే స్థానిక నాయకులందరూ ఫోన్ చేశారు. ఆయన నేనేం చేయలేను, నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు ఆరోగ్యం బాలేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి. ఇంతెందుకు సార్, మీరు ప్రత్యక్ష సాక్ష్యం, మనం ప్రత్యక్ష సాక్ష్యం, మన 95 టీవీ నుంచి కూడా వీడియో డిబేట్ ఉంది, మీ అభిప్రాయం చెప్పండి అంటే రాజేశ్వరరావు లైన్లోకి రావట్లేదు. అయితే ఈ సమస్య వేరే సమస్యలకైతే రాజేశ్వరరావుని అడుగుదాం, కానీ సమాధుల సమస్యలకు రాజేశ్వరరావుని వదిలిపెడదాం, రూబేన్ వదిలిపెడదాం. హరీష్ రావు గారిని వెంటనే ఈ సమస్య పైన స్పందించి 24 గంటల్లో స్పందించాలని చెప్పి హరీష్ రావు గారికి మైనార్టీ మంత్రికి మనం సవాలు విసురుదాం. మేము బయట నుంచి మాట్లాడితే మాకు అపాయింట్మెంట్ ఇయ్యరు, మా రిప్రజెంటేషన్ కూడా తీసుకోరు. కాబట్టి మీరు రాయడన్ రోజు గారు కానీ డేవిడ్ రాజు గారు కానీ ఇంకెవరైతే ఇప్పుడు సోకాల్లో ఒక ఆయన నాకు ఆల్రెడీ ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పుకుంటున్నాడు ఆయన కానీ అందరూ కూడా భేదాలు వీడి రండి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. సో ఫోన్ లైన్లో మనతో పాటు ఇప్పుడు క్రిస్టియన్ సమాజానికి దశాబ్దాల నుంచి దాదాపు 2-3 దశాబ్దాల నుంచి సేవ చేస్తున్న గడ్డం సాల్మన్ గారు ఉన్నారు. సో ఆయన ఉన్నది గడ్డం కాబట్టి ఆయన పేరుకి తగ్గట్టుగా గడ్డం సాల్మన్గా అయింది, యాక్చువల్గా వేరే పేరు ఉంది. సో నమస్కారం సాల్మన్ గారు. నమస్కారం రామారావు. సో ఇప్పుడు ఒకవైపు ఏమో బరియల్ గ్రౌండ్ కావాలంటూ మీరు కూడా గతంలో చాలా అంటే ప్రభుత్వానికి విన్నవించారు, అనేకమైన మీటింగ్స్ కూడా పెట్టారు. సో నిజంగా చెప్పాలంటే కొంతమంది నిస్వార్థంగా పనిచేస్తున్న క్రైస్తవ నాయకులు కూడా ఉన్నారు, అందులో మీరు ఒకళ్ళని మేము భావిస్తున్నాం. సో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, గతంలో కూడా చాలా పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈ బరియల్ గ్రౌండ్ ఇష్యూ అంటే ఎక్కడో బరియల్ గ్రౌండ్ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న సమాధుల్ని తీసేస్తున్నారు. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఏది ఏమైనా కూడా అది అన్యాయము. ఒక సమాధుల్ని తొలగించడం అనేది అన్యాయం. అది ఒక కమ్యూనిటీకి, ఒక మన భారతదేశంలో కుల వృత్తుల వారిగా తీసుకుంటే ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క కస్టమ్స్, ఒక సెంటిమెంట్స్ ఉంటూ వచ్చినాయి. ఆ క్రమంలోనే మన ఏదైతే క్రిస్టియన్ క్రైస్తవులు ఉన్నారో క్రైస్తవులకి సమాధుల తోట అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. అది ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధి చేయటం చాలా పవిత్రంగా చేస్తారు. వాళ్ళు పవిత్రంగా దాన్ని భూస్థాపితం చేస్తారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైతే మా క్రైస్తవులకు ఉందంటే బైబుల్ ఏం చెప్తుందంటే చనిపోయినాక రెండవసారి లేపబడతాడు కాబట్టి ఆయన్ని మన్నుకు అప్పచెప్పి ఆత్మకి అప్పచెప్పి భూస్థాపితం ఒక పాస్ట్ గారి పాటు చేపించినటువంటి కార్యక్రమం అది. అటువంటి సందర్భంలో అది యాక్చువల్లీ బర్త్ రైట్. అది గవర్నమెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మనకి పుట్టిన వాడికి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది, అది బాధ్యత. సో ఆ కార్యక్రమంలోనే మరి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం సిద్దిపేటలో ఏదైతే జరిగిందో అది కొంతమంది అంటున్నారు అది అసైన్మెంట్ ల్యాండ్ అని, కొంతమంది అన్నారు అసైన్మెంట్ ల్యాండ్ మేము కొనుక్కున్నాం, క్రైస్తవం కొనుక్కునే మేము దాంట్లో మేము సమాధులు పెడుతున్నామని చెప్పడం జరిగింది. మరి అది అసైన్మెంట్ అయినా లేదా గవర్నమెంట్ అయినా లేదా ప్రైవేట్ అయినా ఎవరిదైనా కూడా భూస్థాపితం చేసిన ప్లేస్ లో ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు కదా, ముస్లిం కి ఒక సెంటిమెంట్ ఉంది, వాళ్ళ దర్గాలు కూడా ముట్టుకోము, వాళ్ళ సమాధులు కూడా ముట్టుకోము. అలాగే హిందూస్ కి ఒక సెంటిమెంట్ ఉంది, వారికి ఏదే మన కాష్టం కాలుస్తారో ఆ ప్లేస్ లో కానీ లేకపోతే వాళ్ళ గుడిలో ఉన్న ప్లేస్ కానీ దానికి ఒక సెంటిటీ ఉంది,
దానికి ఒక ప్రాధాన్యత ఉంది. సో ప్రతి ఒక్క ఇప్పుడు మన వీళ్ళు ఎవరైతే పార్సిస్ ఉన్నారో పార్సిస్ కూడా ఒక కార్యక్రమం ఉంది. వారి ఏదైతే చేసుకొని ఒక పెద్ద గుట్టలో బావిలో ఉంటుందో ఆ బావిలో ఆ బాడీని వేసి వారు చేసే కార్యక్రమం అది. అంటే ప్రతి భారతదేశంలో కులాలకి ఉన్నటువంటి ఆ శాంటిటీ కానివ్వండి, లేదా కులాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కానివ్వండి, ప్రతి ఒక్క ప్రభుత్వాలు దాన్ని కాపాడుకుంటూ వారి కులాల వారిగా వారికి ఉన్నటువంటి పద్ధతుల్ని, సెంటిమెంట్స్ ని కాపాడుతూ వచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. ఆ కార్యక్రమంలోనే మా వాళ్ళు మరి మొన్న జరిగింది. అంతకుముందు చాలా కాలం వాళ్ళు కూడా మనలాగా ఇక్కడ హైదరాబాద్ లో ఏ రకంగా అయితే సమాధులు మన అన్ని ఫుల్ అయిపోయినాయి, ఒక 10-100 సంవత్సరాలు అయిపోయినాయి, ప్లేస్ లేదు అని మనం ఏ రకంగా అయితే గవర్నమెంట్ అడిగామో ఆ రకంగా సిద్దిపేటలో కూడా మన క్రైస్తవ నాయకులు అడిగినారు. అడిగితే అక్కడ వారు ఎవరికి లేదని వీరే కొనుక్కొని మన సంఘస్థులందరూ దాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చారా, లేదా గవర్నమెంటే మా అసైన్మెంట్ ల్యాండ్ మాకు కావాలని చేశారా అనేది రేపు మేము పర్సనల్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మాది ఒక టీం వెళ్తుంది, ఆ టీం వెళ్ళి తెలుసుకున్నాక మేము మీకు కరెక్ట్ గా పిక్చర్ ఇవ్వగలుగుతాం రామారావు గారు. ఓకే, అంటే సమాధులు కూల్చే ముందు ఆయా సమాధుల తోటలకు సంబంధించిన ఒక కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ నాయకులకు కూడా వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వకపోవటం ఇంత దారుణం కాదా? ఇది చాలా ఘోరమైన దారుణం బ్రదర్. అది ఎవరైనా కానీ అంటే తెలిసి చేశారా తెలిసి చేశారా, ఆ గవర్నమెంట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరగాల్సిన ఇదంతా కలెక్టర్ గారు చేయాల్సిన అవసరం. అది కలెక్టర్ గారు ఫెయిల్యూర్. అది దాన్ని ఖండిస్తున్నాం మేము. కలెక్టర్ గారు దాన్ని న్యాయపరంగా దాన్ని అక్కడికి వెళ్ళి అసలు ఏంటిది, అది నిజమా కాదా, అది ఎవరిది, అది సమాధానం ఉన్నాయా లేవా, సమాధానం ఇవ్వనుకొని చేసేదా అనేది దాన్ని ఎంక్వైరీ చేసి ఎవరైతే రెవెన్యూ వెళ్ళారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కలెక్టర్ గారి మీద. అంటే ఈ సమాధుల తోటను దున్నేయడం అనేది ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేదంటారా? అంటే ప్రభుత్వం ఇప్పుడు రెవెన్యూ ఒక జీవో ఉంది బ్రదర్, అది 92-91 లో వచ్చింది. ఆ జీవో ఏం చెప్తుందంటే అసైన్మెంట్ ల్యాండ్స్ చేయని కూడా ఎవరు కూడా కబ్జా చేసినా కూడా దాన్ని టేక్ బ్యాక్ అనేది ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం వీళ్ళు చేశారా, లేకంటే ఎవరన్నా ప్రెజరైజ్ చేసి వాళ్ళు దాన్ని తీసేయటం ప్లాన్ చేశారా, లేకంటే స్వార్థపరులు ల్యాండ్ గ్రాబర్స్ దాని రేట్స్ తెలియని కదా అని దాన్ని ఏమన్నా చేశారా అనేది ఎంక్వైరీ తెరవాల్సింది రా వర్ష. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఫోన్ లైన్ లో వచ్చి మీరు సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. సో సార్ చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి దానికి ఒక జీవో ఉంది, సర్టన్ పీరియడ్ తర్వాత అది టేక్ బ్యాక్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తుంటారా అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ అసలు నిజంగా అంటే కొన్ని భూముల విషయంలో చూడవచ్చు, అంటే ఎవరికైనా ఒక కంపెనీకి ఇవ్వడము లేదా ఒక స్కూల్ కట్టుకోవడానికి ఇచ్చారో దానికైతే ఓకే, కానీ ఇక్కడ ఇది సమాధులు అంటే ఒక సెంటిమెంట్ పవిత్రమైన సమానము. అది మన వీరు ప్రభుత్వం జీవో అనేది ఈ విషయంలో వర్తించదు. ఇమీడియట్ గా అసైన్మెంట్ ల్యాండ్ అయినా ఈవెన్ మనం చూస్తుంటాం సార్, ఇందాక ఆయన రాయడన్ గారు చెప్పినట్టుగా జాతీయ రహదారుల మధ్యలో కూడా ఒక చిన్న సమాధి ఉంటే చుట్టూ వదిలిపెట్టేసేసి అవసరమైతే ఫ్లైఓవర్ కట్టి కూడా ఆ సమాధుల యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క ప్రాధాన్యతను, దాని యొక్క పవిత్రతను కాపాడవలసిన ప్రభుత్వాలు సిగ్గుచేటు కలెక్టర్ రెవెన్యూ అని చెప్పడము ఇప్పటికైనా పర్లేదు సార్. మన 95 డిబేట్ తర్వాతనైనా సరే కళ్ళు తెరవాలి. హరీష్ రావు మైనార్టీ మంత్రి ఇమ్మీడియట్గా క్రైస్తవులకు క్షమాపణలు చెప్పి ఆ సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకొని ఏదైతే డిమార్టికేషన్ చేసిరో అదంతా కూడా తిరిగి ఇమ్మీడియట్గా ఒక ఫెన్సింగ్ వేసి ఆ సమాధులను క్రైస్తవులకు అప్పచెప్పి కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి. లేకపోతే క్రైస్తవుల ఓట్లు ఇప్పటికే కాంగ్రెస్ వైపు, ఇటు కర్ణాటక తర్వాత అటు షర్మిల వైపు, ఇటు కేఏపాల్ వైపు, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ వైపు పోతున్నాయి. కేసీఆర్ గారు నువ్వు ఇంతే కళ్ళు మూసుకొని నాకేం తెలియదులే, హరీష్ రావు నాకేం తెలియదులే, అధికారులు చేశారని చెప్పి నువ్వు కళ్ళు మూసుకుంటే మాత్రం రేపటి ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము క్రైస్తవులు ఇందాక మా డేవిడ్ గారు చెప్పినట్టుగా శాపం తగిలి
పోతావు. కాబట్టి ఇక్కడికైనా సరే ఆ 400 మంది ఆత్మలకు క్షమాపణ చెప్పు, ఆ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పుకొని మా సమాధులు మాకు తిరిగి ఇప్పియాలని చెప్తున్నాం. ఇక నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాం, వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి, ఈయన ఇంకా ఇప్పుడు పోతాం అంటున్నాడు. ఎవరు మన గడ్డం సల్మాన్ గారు, అయ్యా మీరు పోవడం తర్వాత నిజ నిర్ధారణ తర్వాత ముందుగా రేపే 24 గంటల లోపల మీరు ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చేసి అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి లేదా పత్రికా సమావేశం పెట్టినా సరే ప్రభుత్వం కళ్ళు తెరుపుదాం, మన సమాధానం మనం కాపాడుకుందాం. ఏదో మనకు బిల్డింగులు కానీ ఏదో లేనివి అడుగుతున్నాం కానీ ఉన్నాయి పోతుంటే కూడా మనం మౌనంగా ఉంటే ఇక మన జాతి అంతరించిన జాతితో సమానం అవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అందరం కలిసి వద్దాం, అందరు కలిసి వెళ్ళండి. ఒకళ్ళు నేనొద్దు నువ్వు వద్దు అయితే నీ ఒక్కడు నీ లెటర్ పైన తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వు, నేను నా లెటర్ పైన మీద పోతా, ఒకరుగా నేను సరే వెళ్దాం, ఐక్యంగా నేను వెళ్దాం, మన సమాజాలను కాపాడుకుందాం అని చెప్పి మేము ఈ 95 టీవీ ద్వారా చెప్తున్నాం. ఈ 95 టీవీ చూస్తున్నాం ప్రతి ప్రేక్షకులకు ఈ యొక్క లింకు షేర్ చేస్తున్న గవర్నమెంట్ అధికారులారా, మరి ముఖ్యంగా మనం ఇదంతా సైడ్కి మాట్లాడుకుంటున్నాం సార్. ఇదంతా చేయవలసింది మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అడ్వైజర్గా ఆయన పదవి తీసుకొని రాజభోగాలు అనుభవిస్తున్న ఏకైకాన్ని ఏం చేస్తున్నాడు, సెక్రటరీ ఏం చేస్తుంది, దీనికి ఒక క్రిస్టియన్ కార్పొరేషన్ ఉంది సార్. ఆ క్రిస్టియన్ కార్పొరేషన్ వెస్లీ కాంతి ఏం చేస్తుంది, అక్కడ అడ్మిన్ సామేల్ అని చెప్పి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ప్రతి డిస్టిక్లో మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సమాధులు కానీ క్రైస్తవ పరిస్థితి చూడాల్సింది ఆ సిద్దిపేట జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా బాధ్యత వహించి వెంటనే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ప్రభుత్వాన్ని. సో థ్యాంక్ యూ సార్, మీరు స్టూడియోకి వచ్చేసి ఈ యొక్క సమాధుల దున్నివేత మీద మీరు స్పందించినందుకు. ఇంకా పోతే ఈ ప్రభుత్వం కను దృష్టిలో లేదని చెప్పేసి అంటున్నారు. ఇతర బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా దీని మీద స్పందించారు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అలాగనే మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో క్రైస్తవులకి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగనే ఇది సమాధులంటే కేవలం సిమెంట్ కట్టడాలు కావు, ఇవి సమాధులంటే ఒక క్రైస్తవులకు ఉన్న ఒక బలమైన ఒక సానుభూతి సెంటిమెంట్. కాబట్టి దయచేసి ఈ సమాధులను త్రవ్వడం అనేది చేయకూడదు. ఇది చేయడం ద్వారా మరి రాబోయే రోజుల్లో ఒక జగడాన్ని ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించవచ్చు, లేదంటే ఈ ప్రజల మధ్య కొన్ని సమస్యలను కూడా తీసుకొచ్చే జటిలం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి వీటిని మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. నమస్కారం.